భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ప్రణబ్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ నివాళులర్పించారు. ప్రణబ్ భౌతిక కాయాన్ని రాజాజీ మార్గ్కు తీసుకొచ్చారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. సైనిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరగబోతున్నాయి. దాదాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయాన్ని రాజాజీ మార్గ్కు తరలించారు. ఇప్పటికే ప్రముఖులంతా కూడా ఆయనకు నివాళి అర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రణబ్కు నివాళులు అర్పించారు. వీరితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రధాని ప్రణబ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. కరోనా కారణంగా భౌతిక దూరం, వైద్యపరమైన నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల ఆయన మృతదేహాన్ని గన్ క్యారేజ్పై కాకుండా సాధారణ అంబులెన్స్లోనే రాజాజీ మార్గ్కు తరలించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రణబ్ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ప్రణబ్ ముఖర్జీ. ఎన్నో ఆటుపోట్లను, సుడిగుండాలను దాటుకొని ఒక సంపూర్ణ రాజకీయ జీవితాన్ని అనుభవించిన ధీశాలి ప్రణబ్ ముఖర్జీ. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు, ఎలా నెగ్గాలో కూడా తెలిసిన అపర రాజకీయ చాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఇందిరాగాంధీకి నమ్మిన బంటుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్. ఆయన అతి చిన్న వయసులోనే కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రపతి పదవి వరకు తన ప్రస్థానాన్ని సాగించిన అపర మేధావి. భారత రాజకీయాల్లో ఆయన అజాత శత్రువుగా ఉన్నారు. అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు ప్రణబ్ ముఖర్జీ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనకు కోవిడ్ సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ కూడా వైద్యులు ఆయనకు కావలసిన శస్త్రచికిత్సలన్నీ చేస్తూనే వచ్చారు. కానీ ఆఖరికి అనారోగ్యంతో ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఒక బలమైన నేతగా ప్రణబ్ ముఖర్జీ ఉండేవారు. అనేక కీలకమైన పదవులు ఆయన నిర్వహించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన చేపట్టినన్ని బాధ్యతలు బహుశా మరి ఇంకా ఏ నేత కూడా చేపట్టి ఉండరు. 1973లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన తన తొలి పదవిని అలంకరించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కూడా చేరుకున్నారు. షిప్పింగ్, రవాణా, ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్యం, ఉక్కు, గనుల శాఖ, విదేశీ వ్యవహారాలు, డిఫెన్స్ మినిస్ట్రీ ఇలా అనేక కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అయితే ఏ శాఖకు మంత్రిగా ఉన్నా కూడా ఆ మంత్రిత్వ శాఖపై ఆయన తనదైన ముద్ర వేశారు. 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రణబ్. అప్పటి ప్రధాని నరసింహారావు ప్రారంభించిన
లుకిస్ట్ ఫారిన్ పాలసీలో ప్రముఖ పాత్ర పోషించారు. 2006లో రెండవసారి ఫారిన్ మినిస్టర్గా చేసిన ప్రణబ్ కీలకమైన అమెరికా ఇండియా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్పై సంతకం చేశారు. 2004లో రక్షణ మంత్రిగా 2 ఏళ్ల పాటు పనిచేసిన ప్రణబ్ 2005 జూన్లో 10 ఏళ్ల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. ఒకవైపు అమెరికాతో స్నేహం చేస్తూనే పాత మిత్రుడైన రష్యాకు కోపం రాకుండా సత్సంబంధాలు నేర్పారు. అందులో భాగంగానే అక్టోబర్ 2005లో రాజస్థాన్లో ఇండియా రష్యా సంయుక్తంగా ఉగ్రవాద వ్యతిరేక విన్యాసాలు చేపట్టింది. ఆ సమయంలో పెను ప్రమాదం నుంచి ప్రణబ్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రణబ్ ఉన్న వేదికకు కొన్ని మీటర్ల దూరంలో భారీ మోటార్ పడి పేలుడు సంభవించింది. అప్పుడు దుర్గాదేవి ఆశీస్సులతో ప్రణబ్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన అన్ని పదవుల్లోకి ఆర్థిక మంత్రిత్వ శాఖే అత్యంత కీలకం. ఇందిరాగాంధీ హయాంలో 1982-83లో తొలిసారి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1982లో మన్మోహన్ సింగ్ను రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా నియమించింది కూడా ప్రణబ్ ముఖర్జీయే. పీవీ కంటే ముందే ఆర్థిక మంత్రిగా మొదటి తరం ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలను తీసుకొచ్చింది కూడా ప్రణబ్ ముఖర్జీ అని చెప్తుంటారు. అయితే అప్పట్లో ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీని గుర్తించింది యూరోమనీ మ్యాగజైన్. రాజీవ్ గాంధీతో సత్సంబంధాలు లేకపోవడంతో 1984లో ఆయనకు ఆర్థిక శాఖ దక్కలేదు. తదనంతరం పివి నరసింహారావు హయాంలో ప్లానింగ్ కమిషన్కు డిప్యూటీ చైర్మన్గా నియమించబడి అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూడా రూపుమాపారు. ప్రణబ్ ముఖర్జీని ఆర్థిక శాఖ అంత ఈజీగా వదిలిపెట్టలేదు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2009, 2010, 2011లో వరుసగా 3 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టారు ఆయన. 2010లో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఏసియా పురస్కారాన్ని అందుకున్నారు. ఆర్థిక మంత్రిగా ఆయన అనేక పన్ను సంస్కరణలు తీసుకొచ్చారు. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ను కూడా రద్దు చేశారు. తన అధికార ప్రస్థానంలో అనేక మంత్రిత్వ పదవులు అలంకరించిన ప్రణబ్ తాను చేపట్టిన అన్ని శాఖలకు వన్నె తీసుకొచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు సంతాప సందేశాన్ని పంపారు. రాష్ట్రపతిగానే కాకుండా ఇతర పదవుల్లో ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నారని కొనియాడారు. రష్యాకు నిజమైన మిత్రుడిగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇక నేపాల్ గొప్ప స్నేహితుని కోల్పోయిందన్నారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. భారత్ నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని ఓలీ ట్వీట్ చేశారు. భారత 13వ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్కు 13 నెంబర్తో చాలా అనుబంధం ఉంది. ఆయన లక్కీ నెంబర్ 13. ప్రణబ్ లోక్సభకు తొలిసారిగా ఎన్నికైంది 2004 మే 13న. వివాహం జరిగింది 1957 జూలై 13న. ఇక అప్పట్లో తల్కతోరా రోడ్లోని 13వ నెంబర్ ఇంట్లోనే నివసించారు. యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంట్ రూమ్ నెంబర్ 13లోనే ఆయన కార్యాలయం ఉండేది. ఇలా
ఆయన జీవితంలోని ప్రముఖ ఘట్టాలన్నీ కూడా 13వ నెంబర్తో ముడిపడి ఉన్నాయి. అయితే ఆయన తుది శ్వాస విడిచింది మాత్రం 13 తిరిగేస్తే వచ్చే 31న. ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. దాదాపు కన్నీటి నివాళులు అర్పించారు ప్రజలు. అనేక మంది ప్రముఖులు ప్రణబ్కు నివాళి అర్పించారు. అనేక మంది నేతలు ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు. ప్రణబ్ మృతికి సంతాపం ప్రకటించారు మంత్రి హరీష్ రావు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి మరణం దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. వారు రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీ గెజిట్ పైన సంతకం పెట్టి రాష్ట్ర ఏర్పాటును చేసినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి కూడా ప్రణబ్ ముఖర్జీ గారితో చాలా అభినవభావ సంబంధం ఉంది. ప్రణబ్ ముఖర్జీ గారు ఆ రోజు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చే విషయంలో కానీ, టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు కలిపేటువంటి విషయంలో కానీ, చివరగా రాష్ట్రపతిగా వారి సంతకంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా వారికి తెలంగాణ ఉద్యమంతో, కేసీఆర్ గారితో అనేక ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిన తర్వాత కూడా సమావేశాలు పెట్టాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఆ లేఖలన్నీ కూడా పలుసార్లు స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారికి అందజేయడం, వారితో చర్చించడం, రిపోర్ట్ ఇవ్వాలని అడగడం, ఇలా కేసీఆర్ గారికి ప్రణబ్ ముఖర్జీ గారి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉండేది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ప్రణబ్ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం. అనేక మంది ప్రముఖులు ప్రణబ్కు నివాళి అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది ప్రణబ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనేక కీలక పదవులు ప్రణబ్ను వరించాయి. అనేక శాఖలకు మంత్రిగా ఆయన పనిచేశారు. ఏ శాఖలో నిర్వహించినా కూడా దాంట్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. ఏ
ఏ సమస్య వచ్చినా ఎలా పరిష్కరించాలో తెలిసిన నేర్పరి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు ప్రణబ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయనకు నివాళి అర్పించారు. ప్రణబ్ చేసిన సేవలను కొనియాడారు. లోధి శ్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రణబ్ ముఖర్జీ. అనారోగ్యంతో ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు డాక్టర్లు. ఆ తర్వాత కూడా ఆయనకు చికిత్సను కొనసాగించారు. తీవ్ర అనారోగ్యంతోనే ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని మరొక గదిలో ఉంచారు. ప్రముఖులంతా కూడా మరో గదిలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ప్రణబ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పూర్తి సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. లోధి శ్మశాన వాటిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ప్రణబ్ మృతి పట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవడంలో ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు తన సంతాప సందేశాన్ని పంపారు. రాష్ట్రపతిగానే కాకుండా ఇతర పదవుల్లో ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నారని కొనియాడారు. రష్యాకు నిజమైన మిత్రుడిగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేసింది. ఇక నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందన్నారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని ఓలీ ట్వీట్ చేశారు. అనేక మంది ప్రముఖులు ప్రణబ్ చేసిన సేవలను కొనియాడారు. అనేక సందర్భాల్లో ఆయన సమస్యలను పరిష్కరించిన తీరును గుర్తు చేసుకున్నారు. ఎన్నో కీలక పదవుల్లో నిర్వహించారు ప్రణబ్ ముఖర్జీ. ఏ శాఖలో ఉన్నా కూడా అందులో తనదైన ముద్రను వేసి పనిచేశారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన అభిమానులంతా కూడా కన్నీటి నివాళి అర్పించారు. దాదాకు వీడ్కోలు పలుకుతున్నారు. ప్రణబ్ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు లోధి శ్మశాన వాటికలో నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రముఖులు ప్రణబ్కు నివాళి అర్పించారు. ప్రధాని మోదీ ప్రణబ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనల కారణంగా ఆయన మృతదేహాన్ని గన్ క్యారేజ్పై కాకుండా సాధారణ అంబులెన్స్లోనే శ్మశాన వాటికకు తరలించారు. పూర్తి సైనిక లాంఛనాల మధ్య ప్రణబ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. గౌరవ వందనం సమర్పిస్తున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. పూర్తికి సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రణబ్ మృతి పట్ల ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు ప్రణబ్ మృతికి సంతాపాన్ని ప్రకటించాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రణబ్ ముఖర్జీ. అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆయన చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే కోవిడ్ సోకినట్టుగా నిర్ధారించారు వైద్యులు.
దీని తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. అయినప్పటికీ వైద్యులు తమ పూర్తి ప్రయత్నాలు చేశారు. అనారోగ్యంతోనే బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ప్రణబ్ లాంటి నేతను ఇక చూడలేమంటూ ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అనేక మంది ప్రముఖులు ప్రణబ్ చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రణబ్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. తమ మంచి నేస్తాన్ని కోల్పోయామని అనేక దేశాలు విచారం వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో ప్రణబ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. तो ये आपने देखा फ्यूनरल गार्ड द्वारा गार्ड ऑफ ऑनर दिए जाने के साथ ही
पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी की अंतिम संस्कार की प्रक्रिया यहाँ समाप्त हुई। మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు. ఢిల్లీలోని లోధి శ్మశాన వాటిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. కోవిడ్ నిబంధనలతో కుటుంబ సాంప్రదాయం ప్రకారం అధికారిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆయన మృతికి సంతాపాన్ని తెలిపాయి.